అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక చక్కని మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ కానీ అల్సర్ కానీ పేగుపూత కానీ వచ్చిన తర్వాత అక్కడక్కడ నొప్పితో బాధపడుతూ హాస్పిటల్కి పోతే వెంటనే స్టాంట్ వేస్తున్నారు. కానీ భారతదేశ సంపద ఆయుర్వేదాన్ని మీరు మర్చిపోయిన వాళ్ళయ్యారు. నేను రీసెంట్గా ఒక 3 నెలల క్రితము ఒక పెద్ద ఆయన 72 ఇయర్స్తో బైపాస్ సర్జరీ చేయాలంటారు. బిడ్డ, నాకు ఓపిక లేదు, ఆ గుండె కోసి బైపాస్ సర్జరీ చేస్తే నేను బ్రతుకుతున్నా చచ్చిపోతున్నా ఆ మాటలతో నా దగ్గరకు రావడం జరిగింది. నేనేం చేశానంటే అతని ట్రీట్మెంటు నోని ఫర్మెంటెడ్ జ్యూస్, దీన్ని ఒక 2 లీటర్లు అంటే మార్కెట్లో దొరికే నోని ఫ్రూట్ 20 రకాల ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తారు. ఇది నోని ఫ్రూట్ 100% 100కు 100% నోని. దీన్ని ఫర్మెంటెడ్ మగ్గబెట్టడం ద్వారా చేసే ప్రక్రియ. దీన్ని 2 లీటర్లు ఇస్తే ఉదయం ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml ఆయన తీసుకుంటే 90 డేస్లో మొత్తం కంప్లీట్ బ్లాకేజెస్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇది పరిస్థితి. ఎందుకంటే మనం ఈరోజు సంకల గొర్రె పిల్లలు పెట్టుకొని ఊరు మొత్తం వెతికినట్టుగా ఆయుర్వేదం మన దగ్గరలో ఉండి మనకు ఇంత అందుబాటులో ఉంటే కూడా దాన్ని అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం. నిన్న మొన్న ఒక పేపర్లో నేను స్వయంగా కల్లారా చదివాను. ఆ పేపర్ కటింగ్ కూడా నా దగ్గర ఉంది. కరోనాకు వ్యాక్సిన్ వల్ల అనేక రకాల దుష్ఫలితాలు వస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఆ బాటిల్తో పాటు ఇంకొకటి ఏంటంటే ఒరిజినల్ తెల్ల మద్ది చెక్క పొడి. ఇది కనుక ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా కనుక దీన్ని కౌ మిల్క్లో ఆవు పాలల్లో స్టీమ్ బేస్డ్గా తయారు చేసి ఇస్తున్నాం. ఈ భారతదేశంలో ఇంతమంది ఆయుర్వేద డాక్టర్లు, పోనీ తెలుగు రాష్ట్రాలలో ఇంతమంది ఆయుర్వేద డాక్టర్లు ఉంటే ఒక్కరికొక్క గోశాల లేదు, 100 ml పాలతో శుద్ధి చేసేది లేదు. నా దగ్గర 80 ఆవులు ఉన్నాయి. సాహువాల్, రాఖీ, గిర్ ఆవులు. ఒక్కొక్కటి 1,25,000 పెట్టి పాకిస్తాన్ బార్డర్లో పోయి కొనుక్కొచ్చుకున్నాను నేను. కాబట్టి ఆవు పాలతో శుద్ధి చేసిన ప్రోడక్టులు ఏ జబ్బుకైనా పనిచేసి బిడ్డారు మా గురుగారు అనేది. కాబట్టి మిత్రులారా, గుండె జబ్బుతో బాధపడేటోళ్ళు మీరు ప్రతిరోజు టాబ్లెట్ వేస్తుంటారు. నా దగ్గరకు వచ్చి ఒక 6 నెలలు మందులు వాడితే ఎలాంటి టాబ్లెట్ లేకుండా చేస్తా, ఎలాంటి ఆపరేషన్ లేకుండా, ఎలాంటి స్టంట్ లేకుండా కూడా 100 సంవత్సరాలు శతజీవన ఆరోగ్య ప్రయాణం చేసే విధంగా నా దగ్గర మందులు ఉంటాయి. అంటే అన్ని మూలికలని మనం సేకరిస్తాం. ఈ విధంగా మనం ఏంటంటే సుమారు అసలు భారతదేశంలో లేని వైద్యం మన దగ్గర ఉంది బిడ్డ అని మా గురువుగారు చెప్పేది. నోని ఫర్మెంటెడ్ జ్యూస్ నీ జీవితాన్ని, ఎంతో మంది రోగులను తలరాత మారుస్తుంది బిడ్డ అని మా గురువుగారు చెప్పేది. అందుకనే 16 ఎకరాల్లో నేను ఓన్గా కల్టివేట్ చేస్తూ కొన్ని లక్షల లీటర్లు పంపించాలన్న ఉద్దేశంతో కొన్ని 1000 ఎకరాలు కల్టివేషన్ చేస్తానికి రెడీ అవుతున్నా. కాబట్టి మిత్రులారా, మీరు ఎవరైనా గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగుపూతతో ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరకు వస్తే మంచి మూలికలు ఇచ్చి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేస్తాం. ఎలాంటి గుండె జబ్బులతో బాధపడే వాళ్ళైనా కూడా 100%గా కేవలం 3 నుంచి 6 నెలలు వాడితే ఎలాంటి బ్లాకేజెస్ అయినా కరిగే ఆ దివ్యమైన మూలికలు మా దగ్గర ఉంటాయి. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పకుండా ఈ ఒక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఒక జబ్బుతో బాధపడే వ్యక్తికి ఈ వీడియో చేరితే మీరు వారికి వైద్యం అందించిన వాళ్ళు అవుతారు. మీరే భగవంతునితో సమానం. అంటే ఆ విషయం చేరవేర్చేవారు. కాబట్టి మిత్రులారా, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే మీరు ఒక మందుకు వాడితే 3 మందులకు ఉచితంగా ఇచ్చే ఆ మందును వాడతారా? ఆయుర్వేద మందు ఒక్క మందుకు వాడితే ఇంకా 4 జబ్బులు క్లియర్ చేసే ఈ ఆయుర్వేద మందులు వాడతారా? మీరే డిసైడ్ చేసుకోండి. మార్కెట్లో ఈరోజు విస్తారంగా మీరు ఒరిస్సా కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ, మీరు లేకపోతే రాజస్థాన్ కానీ ఒక్కసారి వెళ్ళి చూడండి. కనీసం ఒక మండల కేంద్రంలో ఒక 2 హాస్పిటల్ కంటే ఎక్కువ ఉండవు. ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో నేను తిరిగా, అంటే జనరల్గా ఎక్కడ మెడికల్ షాప్ కనబడతలేదు. ఇది ఏంటి అని నాకు డౌట్ వచ్చి తిరిగితే చాలా మందిని అడిగా, క్యా భయ్యా ఇधर मेडिकल शॉप नहीं दिख रही बोले तो इधर नहीं रहते जी, 3-4 కిలోమీటర్ జానా, అంటే 3-4 కిలోమీటర్లు పోతే మీకు దొరుకుతుందని. అంటే ఈ విధంగా విచ్చల విడిగా మన ఓపిక లేకపోతే మనకు చేతగానితనం అనుకోవాలో అది ఏందో ఈ రకరకాలుగా. నా బామ్మారిది MBBS చదివిండు, నా కొడుకు మెడికల్ షాప్ పెట్టిండు, వాడు కట్టిండు, ఈడు కట్టిండు అని మొత్తం విస్తరించి బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన ఆ కెమికల్ వైద్యాన్ని విస్తరింపజేసారు. మన పెరట్లో ఉన్నప్పుడు మనం ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగపిండితో ఆ పంటలు పండించి వంటలు చేసుకున్నారు. ఏ వైద్యం లేదు, ఏ మందు లేదు. ఈరోజు విజ్ఞానాన్ని పెంచుకొని మన యొక్క వయస్సుని 120 సంవత్సరాలు బ్రతికే మనిషిని 30-40 సంవత్సరాలకే హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు అవగాహన లేక. కడుపు శుద్ధి అనేది ప్రత్యేకమైన ఒక ఆలోచన. అది గనుక వారానికి ఒకసారి గనుక చేసుకోగలిగితే
ఎగ్జాంపుల్ ఒక స్కూటర్ కానీ ఒక బండి కానీ ఒక కారు కానీ కొన్న వ్యక్తి ఆ డేట్ ఎప్పుడు వస్తుందా 25వ తారీఖు ఎగ్జాంపుల్ ఈరోజు 12 అనుకోండి 25వ తారీఖు ఉంటే అది ఎప్పుడు వస్తుందా అని ఆ పేపర్ బట్టి చూస్తుంటాడు. భగవంతుడు ఇచ్చిన వరం ఈ మానవ జన్మ, ఎన్ని జన్మలు ఎత్తుతున్నో ఈ మానవ జన్మ ఆ బ్రహ్మ ప్రసాదిస్తాడని ఎంతోమంది చెప్తుంటారు. ఈ యొక్క మానవుని శరీరాన్ని ఎవ్వరు కూడా పట్టించుకోకుండా రకరకాల అలవాట్లకు చిన్నతనం నుంచి ఆ రకరకాల అలవాట్లు పడి ఆ శరీరం కుళ్ళిపోయి అనేక రకాలుగా ఆ యొక్క ఆ బాడీ తత్వమే మారి అనేక జబ్బుల బారి పడి 30 ఏళ్ళోళ్ళు 25 ఏళ్ళోళ్ళు అసలు హార్ట్ స్ట్రోక్ అని నా దగ్గరకు వస్తే వాళ్ళని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. చిన్న పిల్లలు 11 సంవత్సరాల అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి రజస్వలై 2 సంవత్సరాలు అవుతుందట. అమ్మాయికి పీరియడ్స్ రావట్లేదు. ఇప్పుడు అంటే ఎంత ఘోరం అండి. ఈరోజు ఈ కెమికల్ వ్యవస్థకు మనం ఆధారపడి దాని మీద మక్కువ పెంచుకొని మన ఇల్లు శుద్ధి చేయాలంటే గోమూత్రంతో వాడేది. ఈరోజు అన్ని కెమికల్ మయం అయిపోయి కోట్ల రూపాయలతో కట్టుకున్న ఇల్లు ఈరోజు అసలు మొత్తం కెమికల్ మయం అయిపోయింది. అంటే నేను ఇల్లు కట్టాను అనుకోండి, నా కొడుకో ఎంతో మంది అంటే తరతరాలుగా 100 సంవత్సరాలు ఉండాల్సిన ఇళ్ళని ఆ శుద్ధి అనేది కరెక్ట్ లేక అన్ని కెమికల్ తీసుకొని వచ్చి మన పరిసరాలు మొత్తము ఆ నీళ్ళని మొత్తం పొల్యూట్ చేసుకుంటున్నాం, కెమికల్ మయం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ వ్యవస్థ తయారవుతుంది. అనేక రకాలుగా గుండెపోట్లు వస్తున్నాయి. ఎవరైనా కూడా అంత తొందరగా ఆ స్టంట్ కానీ లేకపోతే ఆపరేషన్ కానీ మీరేదో తొందరపడి చేయించుకోకుండా ఏదైనా మీ సమీపంలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు తప్పకుండా మంచి మూలికలు ఇస్తాడు. ఈ ఆయుర్వేద శాస్త్రాన్ని వినియోగించుకోండి. ఈ ఆయుర్వేదం ఒక వేదం ఇది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియోని తప్పకుండా షేర్ చేస్తారని, ఎవరైనా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు ఉంటే ఈ స్క్రోలింగ్లో ఒక నెంబర్ వస్తుంటుంది, ఆ నెంబర్ కాల్ చేస్తే తప్పకుండా మీకు మంచి ఔషధాలు మంచి మూలికలు ఇచ్చి ఎలాంటి మీ గుండె ప్రాబ్లం లేకుండా చేస్తామని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ బోధిధర్మ ఆయుర్వేద బోడుప్పల్ హైదరాబాద్ అండ్ మీరు